బయటికి తీసి చక్కటి స్కిట్ని మీకు అందచేయాలనుకుంటున్నారు. దయచేసి కొంచెం ఓపికతో ఒక 7 నిమిషాల సమయం మాకు ఇచ్చారు కాబట్టి త్వరగానే ముగించేస్తాము. అందరు రెడీగా ఉంటే అక్కడ ఉంటే చాలు. అరే నేను నిద్రపోయాను కదా, ఇక్కడికి ఎలా వచ్చానబ్బా? ఏమి ఈ స్థలము, ఏమి ఈ ధగధగలు, ఏమి ఈ మణిమయ ఖచ్చిత మందిరాలు, ఎక్కడ నుండో వచ్చే స్తుతిగానాలు ఎంత అందంగా మనసుకు ఎంత నెమ్మదినిస్తున్నాయి. ఆహా, ఈ స్తుతిగానాలతో మనసు పరవశం చెందుతున్నదే. ఈ వెలుగును నా కళ్ళు భరించలేకపోతున్నాయి. ఏం చెయ్యాలి? కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాను. ఈ కూలింగ్ గ్లాసెస్ కూడా ఈ వెలుగును ఆపటం లేదు. కళ్ళ కనుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఈ దగ్ధమాయ ఈ వెలుగులో నాకు ఎవరూ కనిపించటం లేదు. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ఎవరో చాలామంది వినయం, విధేయత, భక్తి కలిగిన సుందర స్త్రీలు నిలబడి ఉన్నారు. ఈమె ఎవరు? తెల్లగా దగదగలాడుతూ మెరిసిపోతూ రెక్కలతో వస్తున్నారు. నాకు లేవే ఈ రెక్కలు, ఎవరై ఉంటారబ్బా? ఈమె చుట్టూ ఈ కాంతి పుంజాలు ఏమిటి? ఈమె ఎవరో కనుక్కుందాం. మీరు కూడా నాతో పరలోక ప్రయాణానికి సిద్ధమా? రండి, మరి అందరినీ ఒక్కొక్కరిని కలుద్దాము. అమ్మ, వెలుగుతున్న మీరెవరు? నేను ఎక్కడ ఉన్నాను? ఈ ప్రదేశం ఏమిటి? నేను నిద్రలో ఉన్నాను. తర్వాత కళ్ళు తెరిచేటప్పటికి నేను ఇక్కడ కనిపించాను. మాకు కొంచెం విశదీకరిస్తారా? అమ్మా, ఇది పరలోకం. ఈ క్రిస్మస్కి ఏమి చేయాలి, ఏమి స్కిట్ వేయాలి అని ఆలోచిస్తున్నారు కదా. అందుకే టెబర్నకల్ లూథరన్ చర్చ్ స్త్రీలందరికీ నిజమైన క్రిస్మస్ గురించి చెప్పడానికి ప్రభువే మిమ్మల్ని కొంత సమయం కోసం ఇక్కడికి తీసుకుని వచ్చారు. నిజంగా నీవు ధన్యురాలు. ఆహా, ఇది పరలోకమా? కొంచెం సమయం కోసమన్నా ప్రభు నన్ను పరలోకానికి పిలిపించుకున్నారా? ఆహా, స్త్రీలలో నేను ఎంత ధన్యవంతురాలని. ఈ టెబర్నికల్లో ఉండి నాకు ఇంత ధన్యత వచ్చిందో నాకే తెలియడం లేదు. ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నాకు పరలోకాన్ని చూపించాడు. అమ్మా, ఇంతకీ మీరెవరో చెప్పలేదు? నేను గాబ్రియేలును, దేవుని సముఖమందుండు గాబ్రియేలును. ప్రభునకు అత్యంత ఆంతరికుడను. ప్రభు దగ్గర నుండి పరలోకం నుండి సువర్తమానములు తీసుకొని ప్రజలకు అందించుటకు నేను పరలోకం నుండి వచ్చి తిరిగి పరలోకమునకు వెళ్తాను. భయమును వీడమని చెప్తాను. క్రీస్తు పుట్టుకకు సంబంధించిన వార్తను మరియా, యోసేపు మరియు గొర్రెలకు అందించింది నేనే. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. అమ్మా, ఎంత ధన్యత! పరలోకంలో దేవునికి ఆంతరంగికుడైన మిమ్మల్ని కలిసే అదృష్టం మాకు కలిగింది. మా టెబర్నికల్ స్త్రీలందరూ మీరు అన్నట్లే క్రిస్మస్ని జరుపుకుంటున్నాము. వీళ్ళందరికీ మీరేమన్నా సందేశం ఇస్తారా? ఏముంది, నేను భయపడకుడి అని చెప్తాను. క్రీస్తు సువార్తను ప్రకటించడంలో భయమును వీడండి. అందరితో సఖ్యంగా ఉంటూ మంచి సువర్తమానములు ప్రకటించుడి. అలాంటి వారిదే పరలోక భాగ్యం. ఇదేనా మేము మీ క్రిస్మస్కి ఇచ్చే కానుక? ఎలా ఉండాలో చెప్తారా? మీ అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. మీరు కూడా క్రీస్తు జనన శుభవార్తను ప్రకటించుడి. ఎప్పుడూ చెడ్డ మాటలు పలకకుండా అందరికీ మంచి మాటలు చెప్పుచు ఇంకా ప్రభువుకు లోబడి ఉండడమే మీరు బాలయేసుకు ఇచ్చే అసలైన క్రిస్మస్ కానుక. ధన్యవాదాలు తల్లి. అసలైన క్రిస్మస్ కానుక ఏంటో మాకు వివరించినందుకు. ఆహా, దూరంగా ఎవరు? ఆ సుందర శిరోమణి లలనామణి చూడటానికి ఏదో మహారాణిలాగా ఉన్నారే. వజ్రవైడూర్య ఆభరణాలు ధరించి వెలుగులో ఆ దీపం ఏమిటి, ఆ దీపంలో ఆ నూనె ఏమిటి? ఎవరో ఆమెనే కనుక్కుంటే పోలా? అమ్మా, మీరెవరు? ఇంతటి మహామణుల మాణిక్యాల వెలుగులో కూడా దీపాన్ని పట్టుకొని నిలబడి ఉన్నారు. మీరెవరో చెప్తారా? ఓ, ఖచ్చితంగా నేనమ్మా. గుర్తుపట్టలేదా? మన యేసయ్య మత్తయి 25వ అధ్యాయము 1-13 చెప్పారు కదా ఉపమానంలో.
బుద్ధిగల కన్యకలు వారిలో ఒకదాన్నమ్మా. నా దీపం నిండా నూనె నింపుకొని నాతో నూనె తెచ్చుకొని పెళ్లి కుమారుని కోసం ఎదురు చూసి రాక ఆలస్యమైనా కానీ నేను పెళ్లి కొడుకుని చేరుకున్నానమ్మా. మీకు తెలుసా, నూనె అంటే పరిశుద్ధాత్మ. మనం పరలోకం చేరాలంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో నింపుకోవాలి. బుద్ధి లేని కన్యకలు దీపాల్లాగానే మనసుల్లో పరిశుద్ధాత్మను నింపుకోకుండా పెళ్లి కుమారుని చేరుకోలేకపోయారమ్మా. మేము పరిశుద్ధాత్మ అభిషేకంతో ముందుకు సాగాము, పరలోకం చేరుకున్నాం. అందరము పరిశుద్ధాత్మకు ప్రాధాన్యతనివ్వాలమ్మా. చాలా చక్కగా చెప్పారండి. మా చర్చ్ వారికి మీరు ఇచ్చే క్రిస్మస్ సందేశం ఏదైనా ఉందా? దేవుని పిలుపును సంసిద్ధతతో ప్రభువును అనుసరించాలి. పరిశుద్ధత నిండి హృదయాలతో దేవుని కోసం ఎదురు చూడటం మన ప్రభువుకు మనమిచ్చే నిజమైన క్రిస్మస్ కానుకనమ్మా. మనమందరము బుద్ధి కలిగి ఉండాలి, వాక్యం అనే వెలుగులో నడవాలి. చాలా సంతోషమమ్మా. మనసుల్లో పరిశుద్ధాత్మ నింపుకోవాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ. చక్కగా చెప్పారు బుద్ధిగల కన్యకలు. పరిశుద్ధాత్మతో మన మనసులు నింపుకొని పెళ్లి కుమారుడి కోసం మనం సిద్ధపడాలంటే పరలోకంలోకి వెళ్ళటానికి సిద్ధపడాలి. మన మనసులో పరిశుద్ధాత్మను ప్రభువుకు అర్పించమని బుద్ధిగల కన్యకల ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అదే మనం ఇచ్చే ప్రభువుకు అసలైన క్రిస్మస్ కానుక. అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు, పొడుగ్గా, అందంగా. ఆమె మొహంలో తెలివితేటలు, జ్ఞానము, చాకచక్యము, ఎటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలా అన్న చాకచక్యము కలిగి, బుద్ధి కలిగి ఉన్న ఒక స్త్రీమూర్తి మన మధ్యకు వస్తున్నారు. అమ్మ, మీరెవరు? మీ మొహంలో జ్ఞానం నింపుకొని ఏ సమయానికి ఏ పని చేయాలో అంత చాకచక్యాన్ని నింపుకొని ఉన్న మీరెవరో తెలుసుకోవాలని ఈ స్త్రీమూర్తులందరూ తహతహలాడుతున్నారు. చెప్తారా? నా పేరు అబిగయిలు. నేను మొరటోడైన నాబాలుకి భార్యని. ఆయన మొరటోడే కాదండి, ఉండేవాడు కూడా, మూర్ఖుడు కూడా. అలాంటి ఆయనకి నేను భార్యనయ్యాను. అయితే అంతటితో ఇవ్వలేదు, నా భర్తను మార్చుకోవాలని ట్రై చేశాను, కానీ నా భర్త మారలేదు. నేను దేవుని కృపను పొందిన దాన్ని, దేవుని శక్తిని చూచిన దాన్ని, దేవుని ప్రార్థనలో దగ్గరగా ఉన్నదాన్ని. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు కాపాడారు. ఇంకా చెప్పాలంటే దావీదు మహారాజు గారి కృప కూడా మా మీద ఉంది. దావీదు మహారాజు గారు కూడా మమ్మల్ని మరణం నుంచి తప్పించారు. అంతేకాదు, నా భర్త చనిపోయిన తర్వాత, ఆ మూర్ఖపు ఆలోచనతో నా భర్త చనిపోయిన తర్వాత దావీదు మహారాజు గారు నన్ను భార్యగా కూడా స్వీకరించారండి. అయితే ఈరోజు టెబార్నికల్ లూథరన్ మీ స్త్రీలందరికీ ఏం చెప్తానంటే, నాలో శక్తి ఉంది, మీలో కూడా శక్తి నింపుకోండి. నాలో దేవుని కృప ఉంది, మీరు కూడా దేవుని కృప నింపుకోండి. ఎందుకంటే మనం దేవునికి ఎంత దగ్గరలో ఉంటే మీరు కూడా నాలాగా దేవునికి దగ్గర అవుతారు. మంచి భర్తను మనం మార్చుకోవచ్చు, ఇంకా మంచిగా మార్చుకోవచ్చు. అండ్ ఎప్పుడు దేవునికి దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ మన కుటుంబాన్ని శోధన నుంచి తప్పించుకోవచ్చు. ఏదన్నా మన కుటుంబానికి శోధనలు వస్తాయి, పిల్లల ద్వారాను, పెద్దల ద్వారాను, అత్తమామల ద్వారాను ఎన్నో శోధనలు ఎదుర్కొంటాం. కాబట్టి అవన్నీ మనం తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఈ టబార్నికల్ స్త్రీలందరికీ నేను చెప్పేది అదేనండి, సంతోషంతో. మీరేమన్నా అడుగుతారా? లేదండి, చాలా చక్కగా చెప్పారు. దేవుని కృప కావాలి అన్నారు. మీరు మా స్త్రీలకు ఏమైనా సందేశం ఇస్తారా క్రిస్మస్ కోసం? వినయంగా, విధేయతగా స్త్రీ ఎలా ఉండాలో అలా ఉండాలని నేను కూడా మీ అందరి కోసం ప్రార్థిస్తాను. మీరు కూడా మా కుటుంబాలన్నీ కోసం ప్రార్థించండి. మీరు కూడా శక్తిగల స్త్రీలాగా ఉండండి, ప్రార్థనలో ముందు ఉండండి. చాలా వందనాలమ్మా. విన్నారుగా, అబిగెయిల్ గారు చాలా తెలివైన చాకచక్యం గల స్త్రీ.
ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడు ఎలా తీసుకోవాలో ఆవిడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియలేదు. మనందరం కూడా ఒక స్త్రీమూర్తులుగా మన కుటుంబాల్లో ఉంటూ మన కుటుంబాల్లో ఎవరికి అవసరమైనప్పుడు ఏ అవసరమైనప్పుడు చక్కని సలహాలు ఇస్తూ అబిగెయిల్లాగా మన జీవితాన్ని పెంపొందించుకోవాలని, ఇదే మనం దేవునికి ఇచ్చే క్రిస్మస్ గిఫ్ట్ అని మేడం గారు చెప్పారు. నేను కూడా చెప్తున్నాను. ఈ మాటల్లో మర్చిపోయాను, అక్కడ ఎవరు చక్కని కట్టు బొట్టు సాంప్రదాయాలతో నిండిన ఒక స్త్రీమూర్తి గుణగణ సంపన్నురాల్లాగా కనిపిస్తూ ఉన్నారు. ఆవిడని చూస్తుంటే సకలమైన సద్గుణాలు కలిగి ఉన్న ఒక సద్గుణ రాశిలాగా ఉన్నారు. ఆవిడెవరు? ఆవిడ మాటల్లోనే తెలుసుకుందామా? అమ్మ, మీరు ఎవరు? చక్కగా ప్రశాంతంగా సద్గుణమూర్తిలాగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సకల సద్గుణ సంపన్నురాల్లాగా ఉన్నారు. మీరెవరో చెప్తారా? తప్పగా చెప్తానండి. నేను గుణవంతురాలైన స్త్రీని. నేను నా భర్తకు నమ్మకంగా ఉన్నాను. కీడు చేయక సపర్యలు చేశాను. నేను కష్టపడి పని చేస్తాను. చీకటితో నేను లేచి ఇంటి సభ్యులందరికీ భోజనము సిద్ధం చేస్తాను. నా దీపము ఆరిపోనివ్వను. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తాను. నా పిల్లలకి ఇంకా ఇతరులకు కూడా జ్ఞానవంతమైన సలహాలు ఇస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదం పొందుకొని దేవునితో కొనియాడబడ్డాను. మీరు కూడా నాలాగే ప్రేమతో అభిమానంతో మీ కుటుంబాలు చక్కదిద్దుకోండి. మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటూ గుణవంతురాలైన స్త్రీగా మీరు పేరు తెచ్చుకోండి. దేవుని సేవలో మీరు వెళుతూ పరలోకం చేరండి. ధన్యవాదాలమ్మ. స్త్రీలలో గుణవంతురాలైన భార్య, గుణవంతురాలైన స్త్రీ ఎలా ఉండాలో చక్కటి మాటలతో చెప్పారు. అలాంటి గుణాలు మన టెబర్నికల్లో ఇంకా మనకు తెలిసిన స్త్రీలందరిలో, జనాంగాల్లో ఉన్న స్త్రీలందరిలో ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన గుణాలను, మనలో ఉన్న మంచి గుణాలను క్రిస్మస్ కానుకగా దేవునికి సమర్పిద్దాం. అక్కడ ఎవరో కనిపిస్తున్నారు, ప్రశాంతమైన వదనం, కళ్ళ నిండా ప్రేమ, ప్రపంచంలోని శాంతి అంతా మూటగట్టుకొని వస్తున్నారు. ఆవిడని చూస్తుంటేనే అందరి మనసులు ప్రశాంతతతో నిండుకుంటున్నాయి. ఆవిడ ఎవరో ఏమిటో స్త్రీమూర్తులందరికీ ఆదర్శమూర్తిగా నాకు అనిపిస్తున్నారు. ఆవిడనే అడిగి తెలుసుకుందామా? ఆవిడెవరో? అమ్మ, మీరు ఎవరు? చూడటానికి సౌమ్యంగా, అందంగా, చక్కగా ఉన్నారు. మీ కళ్ళల్లో ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా ఉంది. మీరెవరో మాకు చెప్పగలరా? నేను వినయంతో దేవుని యందు విశ్వాసంతో ఆ దేవాది దేవుని గర్భం ధరించి ఈ లోక ప్రజలకు నేను కానుకగా ఇచ్చి ఉన్నాను. నేను ప్రజలందరి ఎడల విశ్వాసంతో దేవాలయంలోని పెద్దల ఎడల విధేయత కలిగి దేవాలయంలోని పనులన్నీ మంచి మనసుతో చేశాను. దేవదూత నన్ను దర్శించినప్పుడు వినయముతో నేను వెంటనే ప్రపంచాన్ని నేను చూడకుండా నా గర్భములో నేను ఆ దేవుని ధరించి ఉన్నాను. అమ్మ, స్త్రీమూర్తుల్లో మీరెంతో ఆదర్శవంతమైన వారు. మీరు మా క్రిస్మస్ సందర్భంగా స్త్రీలకు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? అవును, మీరు కూడా నాలాంటి స్త్రీలే. మీరు కూడా ప్రేమ, సంతోషము, విధేయతను కలిగి నా వలె మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దీనికంటే ముందుగా విశ్వాసమునకు కర్తయు అందు కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు ఓర్పుతో పందెములో పరిగెత్తుకున్నాను. చాలా వందనాలు తల్లి. దేవదేవుని తల్లి, దేవదేవుని గర్భాన మోసిన ఒక తల్లిని కలిసే అదృష్టాన్ని మీరు మాకు కలిగించారు.
ఈ పరలోక పట్టణంలో ఇంకా ఎన్ని వింతలు విడ్డూరాలు ఉన్నాయో, ఎంతమందిని కలవబోతామో. మనం కొద్ది మందిని మాత్రమే కలిసే అవకాశం ఆ దేవుడు మనకించాడు కాబట్టి నేను దూరంగా ఉన్న ఆవిడని చూస్తున్నాను. చక్కగా నమ్రతగా తల్లులకు తల్లిలాగా ఉన్న ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీలాగా మన ముందుకు వస్తున్నారు. ఆవిడని చూస్తుంటేనే మన మనసులు పరిశుద్ధాత్మతో నిండిపోతున్నాయి. ఆవిడ ఎవరో అడిగి కనుక్కుందామా? అమ్మా, మీరెవరో మా స్త్రీలందరికీ చెబుతారా? నా పేరు అన్నా. నాకు ఈ అమ్మాయి చాలా కాలం అయింది. నాకు పిల్లలు కలగలేదు. అందరూ ఊరి వారంతా నన్ను గొడ్రాలు అనేవాళ్ళు. నాకు చాలా దుఃఖం కలిగించింది. నాకు ఒకటే మార్గం కనిపించింది, ఆ ప్రభువు మీద ఆధారపడటం, ప్రభువుని ప్రార్థించటం. మందిరంకి వెళ్ళి ఎడతెగక దేవుని ప్రార్థిస్తూ కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేదాన్ని. దేవుడు నా మొర విన్నాడు, నా గర్భాన్ని ముట్టాడు. తర్వాత బైబిల్లోని మొదటి ప్రవక్త అయిన సమూయేలుకు నేను జన్మనిచ్చాను. తర్వాత మరి 5 బిడ్డలకు కూడా జన్మనిచ్చాను. అమ్మా, మీ కథ మాకు ఎంతో ఆదర్శవంతం. ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులకు క్రిస్మస్ సందర్భంగా మీరేమన్నా సందేశం ఇస్తారా? పట్టుదలతో ప్రార్థించటం, దేవుని కన్నీటితో ప్రార్థిస్తూ ఓర్పు, పట్టుదల, విశ్వాసం దేవుని అందు ఉంటే దేవుడు తప్పకుండా మన మొర వింటాడు, మనకు జవాబిస్తాడు. వందనాలమ్మ, ధన్యులం. పట్టుదల ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. పట్టుదలతో ప్రార్థన చేయటమే ఈ సంవత్సరం మనం క్రిస్మస్కు దేవునికి ఇచ్చే కానుక. ఈ సంవత్సరం అంతా మనం అందరం ఏ విషయంలో ఏ సహాయం కావాలన్నా పట్టుదలతో ప్రార్థిద్దాం. అక్కడ ఎవరో కుండ పట్టుకుని ఒక చక్కటి స్త్రీమూర్తి నిలబడి ఉన్నారు. ఆమె సౌమ్యమూర్తిలాగా ఉన్నారు, దీనులకు సహాయం చేసేలాగా ఉన్నారు. ఈ పరలోకంలో చేతితో కుండతో ఆమె ఏం చేస్తున్నారు? ఆమెని అడుగుదామా? అమ్మ, మీరెవరు? ఈ దగ్ధాయమానమైన ఈ పరలోక పట్టణంలో ఆ కుండతో మీరేం చేస్తున్నారు? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాను. ఈ కుండ ద్వారానే నేను ఇస్సాకుకి భార్యనయ్యాను. ఎలా అంటారా, నేను ఒకరోజు బావి దగ్గరకు నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఒక ప్రయాణికుడు అలసిపోయి ఎండకు వాడిపోయి ఆయన ఒంటెలతో సహా అక్కడ కూర్చున్నాడు. ఆయన నన్ను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు నా మనసు కరిగిపోయి ఆయనకి నీళ్ళు ఇచ్చి, అలాగే ఆయన ఒంటెలకు కూడా నీళ్లు చేతి తోడి మరి చల్లటి నీళ్ళని వాళ్ళకి ఇచ్చాను. మరి ఆ తర్వాత తెలిసింది ఆయన దూరపు బంధువైన అబ్రహాము కొడుకు ఇస్సాకుకి భార్యను వెతకడానికి వచ్చాడని. మరి నేను దేవుడి చేత ఎన్నుకోబడ్డాను అనుకున్నాను. మరి అబ్రహాము నా మంచితనము మర్యాద చూసి నన్ను తన కోడలిగా చేసుకున్నాడు. దేవుడు నన్ను కేవలము అబ్రహాంకి కోడలుగానే కాదు, ఇశ్రాయేల్ అందరికీ తల్లిగా ఉండే ఆధిక్యత ఇస్తాడు అని అనుకోలేదు. కానీ నేను ధన్యురాలనయ్యాను. అమ్మా, దీనులకు సహాయం చేయటం అన్న మీరు చెప్పిన ఈ సందేశం మాకు చాలా నచ్చింది. మా స్త్రీలకు మీరు ఏమైనా సందేశం ఇవ్వగలరా? దేవుడు మన పట్ల ఎన్నో ఉన్నతమైన తలంపులను, ఆలోచనలు కలిగి ఉంటాడు. మరి ఆయన పిలిచిన పిలుపుకు విధేయత చూపించి ఆయన చేయి పట్టుకుని నడిచినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం కూడా దీనులందరి ఎడల దయ కలిగి మరి బీదల పట్ల మరి మనం సహాయం చేస్తే మరి మనం ప్రభుకి ఇచ్చే నిజమైన క్రిస్మస్ కానుక. దీనులకు సహాయం చేయటం, ఆకలి ఉన్నవారికి ఆకలి తీర్చడం, దాహంతో ఉన్నవారికి దప్పిక తీర్చడం, ఇవి చాలా చిన్న పనులు. మనకి ఈ సంవత్సరం అంతా ప్రభువు అలాంటి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.